టు వ్యూ పాయింట్. వేసవి కాలంలో శరీరానికి తేలికగా చల్లదనాన్ని అందించేలా ఉండే ప్రోటీన్ ఆహారాలను ఎంపిక చేయడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతల సమయంలో శరీరం తన ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఎక్కువ శ్రమ పడుతోంది. అందుకే ఈ సమయంలో తీసుకునే ఆహారం తేలికగా జీర్ణమయ్యేలా శరీరానికి శక్తినిచ్చేలా ఉండాలి. కనుక ఇటువంటి సమయంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రోటీన్ సాధారణంగా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని అనుకుంటారు, కానీ వాస్తవానికి ఇది శరీర నిర్మాణానికి ప్రధాన మూలం. కండరాల పునరుద్ధరణ, రోగనిరోధక శక్తి పెంపు, అలాగే ఎక్కువసేపు తృప్తిగా ఉండడానికి ఇది కీలకం. ముఖ్యంగా శరీరం ప్రోటీన్ నిల్వ చేసుకోలేకపోవడం వల్ల ప్రతిరోజు ఆహారంలో చేర్చడం అవసరం. వేసవిలో ప్రోటీన్ ఆహారాలను ఎంచుకునే సమయంలో అవి తేలికగా హైడ్రేటెడ్ గా జీర్ణానికి సులభంగా ఉండేలా చూసుకోవాలి. దీంతో శరీరంలో అధిక వేడి పెరగకుండా శక్తి స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. వేసవి కాలంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. చికెన్ బ్రెస్ట్ చేపలు, పన్నీర్, లీన్ మిక్స్ గా చెప్పబడే చికెన్ బ్రెస్ట్ చేపలు వేసవిలో మంచి ఎంపిక. ఇవి ప్రోటీన్ ఎక్కువగా, కొవ్వు తక్కువగా ఉండడం వల్ల శరీరానికి తేలికగా అనిపిస్తాయి. పప్పులు, శనగలు, పెసర్లు వంటి లెగ్యూమ్స్ కూడా ప్రోటీన్ కు మంచి వనరులు. వీటిని సలాడ్స్ లో, చల్లని వంటల్లో లేదా హమ్మస్ లాంటి వంటకాల రూపంలో తీసుకోవచ్చు. శాకాహారులకు ఇవి ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. అలాగే గ్రీక్ యోగర్ట్ వేసవిలో చల్లగా తినడానికి అనువైన ప్రోటీన్ ఆహారం. దీన్ని పండ్లతో కలిపి లేదా స్మూతీగా తీసుకుంటే శరీరానికి తేలికగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. అదే విధంగా కాటేజ్ చీజ్ కూడా ప్రోటీన్ సమృద్ధిగా కలిగి ఉంటుంది. దీన్ని కర్రీలో, పరోటాలో లేదా సలాడ్స్ లో కలిపి తీసుకోవచ్చు. బాదం, ఆక్రోట్, చియా గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ వంటి నట్లు, గింజలు ప్రోటీన్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. ఇవి మధ్యాహ్నం ఆకలి వేయకుండా నిరోధిస్తాయి. మజ్జిగ, సత్తుపిండి. మజ్జిగ వేసవిలో అత్యుత్తమ శీతల పానీయం. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలను అందిస్తోంది. అలాగే గట్ హెల్త్ కూడా ఉపయోగపడుతోంది. సత్తు వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం.